వెల్కమ్. ఇది నిరాఘాటంగా మరింతగా పెరుగుతూ కొనసాగాలని మనం కోరుకోవాలి. సో చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ చాలా వైరల్ అవుతున్న అంశం, జగన్ వస్తాడని భయం అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నది. అవును, ఇది ఒక మాట. నిజంగా ఆయన ఆలోచించి ఎందుకు అంటున్నారు అనేది ఎట్లా ఉన్నా ఆయన అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలలో రకరకాల విషయాలు వచ్చాయి. అందులో ఇదొకటి ఏంటంటే, ఇదివరకు పెట్టుబడులు పెట్టేవాళ్ళు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, కానీ జగన్ వస్తాడు అనే దాంతో జగన్ వస్తే ఇవన్నీ గతంలో మేము చేసినవి ఆయన ఆపాడు కాబట్టి ఇప్పుడు జగన్ వస్తే ఆపుతాడని వాళ్ళు ఆందోళన పడుతున్నారు అన్న మాట ఆయన ప్రతిసారి చెప్తున్నారు. వాళ్ళ పార్టీ మహానాడులో ఆ మాట చెప్పారు, ఈరోజు 2-3 ఇంటర్వ్యూల్లో చెప్పారు. మరీ ముఖ్యంగా సింగపూర్, అమరావతి పునఃప్రారంభం అయిన తర్వాత సింగపూర్ పాత్ర, దీని గురించి ఇవన్నీ మనం సింగపూర్ రప్పించడానికి ప్రయత్నం చేశాము, అది ఇది కూడా చెప్పారు. కానీ సింగపూర్ రావడానికి భయపడుతుంది. ఎవరో జనరల్గా భయపడడం కాదు, అమరావతికి కూడా సింగపూర్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు అన్న ఒక విషయం చంద్రబాబు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అది దానివల్ల ఉత్పన్నమయ్యేది గతసారి ఆ డిజైనింగ్ కానీ అవన్నీ సింగపూర్ను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా చేశారు. కాబట్టి ఇప్పుడు సింగపూర్ నిజంగా రాకపోతే లేదా కనీసం భాగస్వామ్యం పంచుకోకపోతే అప్పుడు బహుశా ఆ స్థాయిలో జరగడానికి కొన్ని ఇవి రావచ్చు. కానీ అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి, అందులో అనుభవజ్ఞుడు, 1-2 సార్లు ఇప్పుడు ఎవరికైనా ఎలా గ్యారంటీ ఇస్తారు? అవును, ఇప్పుడు చంద్రబాబు గారు రారు, మేమే 30 ఏళ్ళు పాలిస్తామని జగన్ అనేవాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ప్రతిపక్షంలో 11 స్థానాలతో ఉన్నాడు, ఆయన హోదా లేకుండా. కాబట్టి ఎవరు వస్తారు ఎవరు ఈ అంశం మీద రాష్ట్ర అభివృద్ధి కనుక, నిన్న మీకు నేను ఈ మాట కూడా చెప్పాను, వాళ్ళ హయాంలో విధ్వంసం, వీళ్ళ హయాంలో అరాచకం ఒకరినొకరు అనుకుంటే స్టేట్ ఇమేజ్ అని. చంద్రబాబు గారు ఈ ఇంటర్వ్యూలో ఒక మాట ఏమన్నారంటే, ఇప్పుడే వెంటిలేటర్ మీద లేచి నిలబడుతుంది ఆంధ్రప్రదేశ్ అన్నారు. నిజంగా రాజకీయంగా కొంచెం ఉత్ప్రేక్ష, కొంచెం అతిశయం ఉంటుంది, కానీ మరీ వెంటిలేటర్ మీద ఆంధ్రప్రదేశ్ ఉందా? ఉంటే కనుక వీళ్ళ బాధ్యత భారం. ఈ ఇంటర్వ్యూలోనే ఆయన మొదటిసారిగా కేంద్రం నుంచి ఏదో ఒక విధంగా మరిన్ని నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తామని ఒక మాట కూడా ఆయన 1-2 సార్లు ఇందులో చెప్పారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, నిధుల కొరత ఇవి చాలా ఉన్నాయని, అదే సమయంలో మళ్ళీ వాళ్ళు వస్తారేమో అన్న భయం ఇంట బయట మాలో కూడా ఉంది అనే ఒక సంకేతం అయితే ఇస్తున్నారు. దీని మీద రాజకీయ స్పందనలు ఇంకా ఎలా ఉంటాయనేది. ఇంకోటేమో ఈ వార్షికోత్సవం, ఈరోజు భారీ అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ మనం చూస్తాం కదా, వీటిలో మీరు ఒకటి గమనించవచ్చు. అంటే గమనించడం అవసరమా కాదంటే ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో అది కూడా, ఇప్పుడు ఉదాహరణకు బాలకృష్ణ సూర్యచంద్రులాగా వీళ్ళు చిరకాలం ఉంటారు, కలిసి ఉంటారు అని బాలకృష్ణ ప్రసంగంలో అన్నారు. ఇలా అన్నారు కదా, దీని అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దానికి సమాధానం దాటేశారు. ఆయన ఏదో మంచి ఉద్దేశంతో అన్నట్టు దాని మీద విశ్లేషణ చేయని అవసరం లేదు మనమని. మా ఇద్దరు బొమ్మలు పెట్టమనే ఉత్తర్వులు ఇచ్చి పెట్టారు కదా, పెట్టించారు, ఇప్పటికి కూడా ఉండొచ్చు. కానీ ఈరోజు కూటమి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్లో మీరు చూస్తే చంద్రబాబు బొమ్మ కింద ఉంది, లోకేష్ పవన్ కళ్యాణ్ బొమ్మలు 2 పైన ఉన్నాయి. ఓకే, ఒక్క అమ్మకు ఓడి అంటే వేరే విషయం, మొత్తం పథకాలేమో ప్రభుత్వం అతడి తరఫున కదా. మరి అంటే తప్పనిసరిగా ఇక్కడ ఈ ఏడాది నాటికి వస్తున్న ఒక రీఅడ్జస్ట్మెంట్ అనండి, లేకపోతే రీప్లానింగ్ అనండి, పవన్ కళ్యాణ్ లోకేష్ సెకండ్ లీడర్షిప్లో డెఫినెట్గా వాళ్ళిద్దరు ఇటువైపు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ లోగో, నరేంద్ర మోదీ గారు ఇచ్చిన బొమ్మ పెట్టి, ఇంక ఇవన్నీ మనకు మీడియాలో డిజైనింగ్లో లేఅవుట్లలో జరుగుతుంటాయి. కానీ మెసేజ్ ఏమంటే, మెసేజ్ ఆఫ్టర్ 1 year ఈజ్ చంద్రబాబు లోకేష్ కాదు, చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ అన్నది వాళ్ళ జగన్ వైసీపీ విషయం పక్కన పెడితే. సో ఇట్ ఈజ్ ఇంట్రెస్టింగ్. అలాగే బాలకృష్ణ చెప్పింది ఏంటి, జన్మజన్మలకు సూర్యచంద్రులా కలిసి ఉంటారని అన్నాడు. దాని మీద సమాధానం చెప్పడానికి దాన్ని అవసరం లేదని చెప్పడం అంటే ఏంటంటే దాని మీద కమిట్ కాకపోవటమే. కానీ ఒక మాట అయితే చెప్పారు అన్ని ఇంటర్వ్యూల్లో, ఏమంటే మిశ్రమ ప్రభుత్వం నడుపుతున్నాము. మిశ్రమ ప్రభుత్వాల అలవాటు భారతదేశానికి ఉంది. యునైటెడ్ ఫ్రంట్లు కూడా నడిచాయి, ఇప్పుడు మోదీ గారు కూడా నడుపుతున్నాడు. మేము కూడా ఇంతకుముందు మాలో బీజేపీ ఉన్నప్పటికీ అప్పుడు వేరు, ఇప్పుడు మేము పూర్తిగా మిశ్రమ ప్రభుత్వం నడుపుతున్నాము అని. అంటే మిశ్రమ ప్రభుత్వాలే ఇక మీదట ఉంటాయన్న దానికి కూటమి అన్న కాన్సెప్ట్కు చంద్రబాబు ఫిక్స్ అయిపోయారా
అని కూడా ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. ఆ ఫిక్స్ అయితే అప్పుడు పవన్ కళ్యాణే ఉంటారా సూర్యచంద్రుల ఫార్ములాలో? ఇవి పైకి చూస్తే చిన్న విషయాల్లో కనపడతాయి కానీ వీటిలో లోడెడ్, వీటిలో రాజకీయంగా చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇంకోటి కూడా ఆయన చెప్పారు, తరచూ మనం ఈ మధ్య అనుకుంటుంది, చాలా పూర్తిగా లోకేష్ నాయకత్వం ఇదంతా ముఖ్యమే, కానీ మనకు 2 రాజ్యాంగాలు ఉన్నాయి. ఒకటి భారత రాజ్యాంగం, రెండోది తెలుగుదేశం రాజ్యాంగం, తెలుగుదేశం నిబంధనలు. ఈ రెండింటి ప్రకారం లోకేష్ యొక్క పగ్గాలు అప్పగించడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం కూడా అనేకసార్లు ప్రస్తావన వచ్చింది. భువనేశ్వర్ గారు అంటే ఆయన దాదాపు చెప్పింది ఏంటంటే ఆలోచన ఏం లేదు. అయితే తెలుగుదేశం వర్గాలు ఇంటర్వ్యూలు చేసిన చాలామంది మీడియా మిత్రులు చెప్పేది, కలిసిన వాళ్ళు చాలామందికి హెక్టిక్గా ఇచ్చారు. ఒక ఆయన 4 గంటలు ఉన్నాం, 5 గంటలు ఉన్నాం. అందులో ఆమెకైతే ఆలోచన లేదు. కానీ ఒక దశ తర్వాత నారా బ్రాహ్మణి ఎంట్రీ అయితే జరుగుతుంది. అంటే ఒక విధంగా రామారావు గారి, బాలకృష్ణ గారి ఆ పరంపరలో. సో అది ఆమె ఎంట్రీ మటుకు ఇప్పుడు కాదు ఎప్పుడు అనేది. భువనేశ్వరి గారు ఆమె వయస్సు రీత్యా సీనియారిటీ ఉన్న ఆమె వస్తారని. సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అరేంజ్మెంట్ ఇది. సరే, కృష్ణరాజు అరెస్ట్ ఎక్కడెక్కడ ఉన్నారా అని మొత్తం అంతా కూడా జల్లెడ పడితే తగరపొలస, విజయనగరం, శ్రీకాకుళం ఏదో చెప్తాను. గోస్తని నది ఆ దగ్గర ఎక్కడ దొరికేట భీమిలి పరిసరాల్లో. అంటే ఆయన పెద్దగా ఎక్కడికి అంతగా పోయింది, ఇక్కడిక్కడే ఉన్నట్టుగా ఉన్నారు. ఏదైనా ఆయన మంగళగిరి జీజీహెచ్లో పరీక్షలు చేయించి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. A2కే 14 రోజులు వేశారు కాబట్టి ఈయనకు కూడా ఖచ్చితంగా 14 రోజులు అట్లా రిమాండ్కు పంపే అవకాశం ఉంది. కృష్ణరాజు వ్యవహారం జర్నలిస్టులకు చాలా ఇబ్బందికరమైన, చాలా అభ్యంతరకరమైన వ్యవహారం. అందులో వ్యాఖ్యాతలుగా ఎక్కువ ఎక్కువగా ఉన్నాం కాబట్టి మాలాంటి వాళ్ళకు కూడా ఎప్పుడైనా ఒకవేళ పొరపాటు వస్తే దాన్ని చక్కదిద్దుకునే బదులు దాన్ని ఇంకా కొనసాగించి, చంద్రబాబు గురించి ఇందాక మనం మాట్లాడినప్పుడు ఉదయం ఆయన ఏడాది మీద మీడియాతో మాట్లాడినప్పుడు ఈ పదాలు, అమరావతిని గురించినటువంటి అసహ్యకరమైన పదాలు ఏం వాడాడో వాటిని ఆయన రిపీట్ చేశారు. ఇట్లాంటి వాటి అన్నిటినీ మీరు జాగ్రత్త పడాలి, ఇది ఇలా ఒక దుష్ప్రచారం అమరావతి మీద ఇలా జరగకూడదు అని. అదే సమయంలో తను చెప్పేటటువంటి అంశాలు కూడా ఆయన తిరిగి మళ్ళీ చెప్పారు. కృష్ణరాజు విషయం కనుక తీసుకుంటే ఇదేదో ఉపేక్షించదగిన విషయం కాదు. తప్పకుండా ఎవరైనా స్క్రీన్ ముందు కూర్చొని ప్రత్యక్ష ప్రసారాల్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయటమే కాకుండా ఇప్పటికి కూడా సమర్థించుకుంటున్నారు. వర్మ, ఇక్కడ నేను మీతో అదనంగా చెప్పేది ఏంటంటే, ఆయన తన దగ్గర ఏదో గొప్ప ఆధారాలు ఉన్నాయని, తనేదో దాన్ని మహిళల మీద దీనికోసం చేశానని చెప్పడం బొత్తిగా అర్థం లేని విషయం. ఆయన ఆధారం లేకుండా మాట్లాడాడు. ఆధారం ఉంది. ఏముంది ఆధారము? అనేక కోణాల్లో చూసినప్పుడు ఒక సామాజిక ఆరోగ్య కోణంలో ఎలా చూడాలన్నది ఆ నివేదిక యొక్క ఉద్దేశం అసలు అది. కాబట్టి సెక్స్ వర్కర్స్ అనే పదం వాడారు వాళ్ళు, ఈయన వాడే అసభ్యమైన పదం వాడలేదు. కాబట్టి అందులో మెయిల్ సెక్స్ అనేది వాళ్ళని గురించి కూడా వాడారు. నిజంగా ఈ చర్చలు ఇంతకాలం చేయాల్సి రావటం అంటే ఒక